రేపనేది వస్తుందో రాదో మనకు తెలియదు. ఈరోజు ఈ క్షణం ఆనందించు, అలాగే ఆస్వాదించు. జీవితం అనేది ఒక తరం పాటే ఉంటుంది. అదే మంచి పేరు. మంచి పేరు చిరకాలం వరకు ఉంటుంది. ఆస్తులు కాదు, పేరును సంపాదించండి. జీవితం అనేది పారే నది లాంటిది. ఒక చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది. అలాగే జీవితం కూడా అంతే. మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచాన్ని చూడగలం. ఆనందం అనేది మన విషయాలను పంచుకోవడానికి ఎంచుకున్న మనిషిపై కూడా ఆధారపడి ఉంటుంది. మంచివారు ఎప్పుడూ మొండిగానే ఉంటారు, ఎందుకంటే వారికి నటించడం తెలియదు కాబట్టి. వారిని అర్థం చేసుకోండి. కోపం అనేది 10 వ్యాధులను తెచ్చిపెడితే, చిరునవ్వు అనేది 1000 వ్యాధులను నయం చేస్తుంది. మనల్ని అర్థం చేసుకునే ప్రతి వ్యక్తి ఒక అద్దం లాంటి వాడే, ఎందుకంటే మనల్ని మనమే అందులో చూసుకుంటాం కాబట్టి. కాదంటారా? నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. మనిషికి నాలుక ఒక్కటే, కానీ చెవులు మాత్రం 2. దీని అర్థం ఏంటో తెలుసా? తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను అని అర్థం. అర్థమైందనుకుంటా. డబ్బులు పొదుపు చేసేవాడి కంటే మాటలు అదుపు చేసేవాడే అత్యంత సంపన్నుడు.